నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఇంతకు ముందు ఎవరో చేయనంత అభివృద్ధి చేశా. మళ్లీ అవకాశం ఇస్తే మరింత చేస్తాను. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. సైకో పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పొత్తు అభ్యర్థినైన నన్ను గెలిపించండి. తాడేపూడి నియోజకవర్గ పొత్తు ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన రిటర్నింగ్ అధికారి ఖజా ఒలి. గేట్ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ ఉత్తమ ర్యాంకులు సాధించిన ఏపీ నిట్ విద్యార్థులు. గణపవరం మండలంలో మహాపాదయాత్ర ప్రారంభించి తొలి రోజు నిడమరు వరకు చేరిన ఉంగుటూరు నియోజకవర్గ ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి పశ్చిమట్ల ధర్మరాజు. తాడేపూడి నియోజకవర్గ అభివృద్ధి, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ 2 కళ్ళుల సమ ప్రాధాన్యతనిచ్చానని, మీ అందరి ఆశీస్సులతో మరోసారి నన్ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పీఎంపీ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక తాళ్లముందురుపాడులోని పీఎంపీ హాల్లో పీఎంపీలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ పీఎంపీలు గ్రామ ప్రాంతాల్లో చేస్తున్న సేవా కార్యక్రమానికి చేతులెత్తి నమస్కరించారు. పీఎంపీలతో తనకు తొలి నుండి అనుబంధం ఉందన్నారు. తాను 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు తాడేపగూడెం అభివృద్ధికి చేసిన కృషి, వాటి వివరాలు క్షుణ్ణంగా వివరించారు. ఆనాడు విమానాశ్రయ భూములను తాను పరిరక్షించడం వల్లనే నిట్టు స్థాపనకు అవకాశం కుదిరిందన్నారు. జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో అందించిన సేవలను గుర్తు చేశారు. అభివృద్ధి పనులు కొనసాగేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కొట్టు సత్యనారాయణ కోరారు. కేఎస్ఎన్ను గెలిపించవలసిన అవసరాన్ని కొలుకులూరు ధర్మరాజు వివరించారు. పీఎంపీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యక్షులు మునగాల జితేంద్ర, కార్యదర్శి కొల్లి రాజశేఖర్, పట్టణ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, మానికొండ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ గౌరవ సలహాదారు వై గోపాలకృష్ణ, కోశాధికారి కొడిపి రమేష్, ఉపాధ్యక్షులు జయ త్రినాథ్, తాడేపూడి, పెంటపాడు మండలాలకు చెందిన పీఎంపీలు పాల్గొన్నారు. ముందు నుంచి కూడా ఒక అవినాభావ సంబంధం, ఒక అనుబంధం ఇవాళ నుంచి కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈ 30 సంవత్సరాల నుంచి ఆ అనుబంధం కొనసాగుతూనే వస్తాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మరి ఎవరికి ఆపద వచ్చినా తక్షణం దానికి సంబంధించి ఐడెంటిఫై చేసి, డయాగ్నోస్ చేసి, తాత్కాలికంగా అక్కడ మీరు ట్రీట్మెంట్ చేసి ఆ పేషెంట్ ఎక్కడికి పంపించాలన్న దాని మీద నిర్ణయం తీసుకుని వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఒక పిఎంపీ డాక్టర్స్కే ఉంది. కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి మరి సర్వీస్ చేయటం జరిగింది. అయితే అప్పుడు మనం చాలా చురుగ్గా ఈ కోవిడ్ బాధితుల్ని రక్షించాలని, ఆ తర్వాత మనం ఒక 2200 మంది బెడ్స్ తోటి క్వారంటైన్ సెంటర్ పెట్టి మరి మనకున్న 130 బెడ్లు కూడా ఆక్సిజన్ బెడ్ల కింద మార్చి పెద్ద ఎత్తున మరి సహకారం చేసాం. అంటే ఒక ప్రజాప్రతినిధిగా మనకున్న బాధ్యతని మనం నెరవేర్చాలి అనే ఒక చిత్తశుద్ధితోటి ముందు నుంచి పనిచేస్తున్నాం. నా తర్వాత కూడా 2 వచ్చారు. మరి 2 ఏం చేశారన్నది మరి చెప్పుకోవాలన్నా అంటే మరి ఏం చెప్పడానికి కూడా మన ఏదో ఒక రోడ్లు వేసాము, లేదా ఇంకోటి వేసాము చెప్పాలి తప్ప దానికి ఈ తాడేపూడికి దశ దిశ ఏంటన్నది ఎక్కడ ఎవరు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే ఆనాడు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలుపెట్టాం 2009లో.
మరి దాన్ని కొనసాగించడానికి ఆనాటి ప్రజాప్రతినిధులే మోకాలు అడ్డం పెట్టి ఇది కొనసాగింది పూర్తి అయిందంటే మళ్ళీ కొట్టి సత్యనారాయణ గారికే పేరు వస్తుంది, ఆయనే తీసుకొచ్చాడు అంటారని ఒక చెట్ట ఆలోచనతో దాన్ని తొక్కుపెట్టారు. ఈ రకంగా తాడేపూడడానికి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తున్నాం. ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టే విధంగా ముందుకెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మనకి పరిపాలించడానికి ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు అయితే దాంట్లో 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి మరి కబలించేసింది. కానీ 5 సంవత్సరాల కాలం కూడా ప్రజలను ఆదుకోవడానికి మనం ఏదైతే వాగ్దానం చేసామో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ ఒక్కటి కూడా బ్రేక్ పడకుండా, మనం సాకులు చెప్పకుండా, ఎక్కడ ఏ కుటుంబం రోడ్డు మీద పడకుండా మరి మన ముఖ్యమంత్రి గారు కాపాడే వాళ్ళందరికీ అన్ని రకాలుగా సహకారం అందించారు. మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యే మీరు చేయకపోతే నేను ఈ పదవిలో ఈ రోజు ఉండలేను కదా. మీరందరూ అభిమానంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నన్ను ఒక డిప్యూటీ సీఎంగా ఆయన పక్క సీటు నాకు ఇచ్చి, ఈ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కాపులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక డిప్యూటీ సీఎం చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇచ్చారు. ఇవాళ ఆ 2 సంవత్సరాల కాలంలోనే ఆ శాఖని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళి మీ అందరి సహకారం ఉంటే అన్ని రకాలుగా కూడా ఈ తాడేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దాం. అలాగే రోడ్ల విషయంలో మనం ఎన్ని ఇబ్బందుల్లో కూడా మనం డెవలప్ చేసిన రోడ్లకి ఎంత కేటాయించమో దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు. ఇవాళ రోడ్లు ఇంత అధ్వానంగా తయారవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా మనం వచ్చేటప్పటికి వర్షాలు అధికంగా కురవడం ఇంకా ఎక్కువ ఇబ్బందులు అయినాయి. కానీ అదేదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల రోడ్లు పాటవల్ల దగ్గర ఒక 100-110 కోట్లు రోడ్ల మీద శాంక్షన్ చేయించారు. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మరి ప్రప్రదంగా ఆ వ్యక్తికి దగ్గరగా ఆత్మబంధువుల ఒక దైవ స్వరూపంలో కనిపించేది ఆర్ఎంపీ డాక్టర్స్. మరి ప్రమాదంలో ఆ ప్రమాద పరిస్థితులను అధిగమించడానికి ప్రథమ చికిత్స అందించేటువంటిది దగ్గరగా మీరందరూ అని నా మనసు సాక్షిగా చెప్తా ఉన్నా. మరి మీకు అందరికీ తెలియదు కాదు, మరి మీ ముందు కూర్చున్నటువంటి కేఎస్ఎన్ గారి గురించి మాకంటే కూడా మీ అందరూ కూడా బాగా ఎరుగుదురు. ఆయన యొక్క సేవలు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటికండి నేటి వరకు మరి ఆయన అందిస్తున్నటువంటి సేవలు ఈ తాడేపల్లిలో ఏదైనా అభివృద్ధి ఉంది అంటే ఆ అభివృద్ధి పథకం మీద కేఎస్ఎన్ గారి పేరు లేకుండా ఏ అభివృద్ధి లేదనేటువంటిది మీ అందరికీ మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఈ తాడేపల్లి భవిష్యత్తు ఏంటి, భావితరాల అభివృద్ధి ఏంటి అనేటువంటిది కూలంకషంగా తెలుసున్నటువంటి విద్యులు మీరందరూ ఆ విధంగా ఆలోచించి మనందరం కూడా సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ మనసావాచా కోరుకుంటూ, తనను గెలిపిస్తే అవినీతికి దూరంగా ఉంటూ అందరితో కలిసిపోతానని, కొత్త ప్రభుత్వంతో రాష్ట్రంలో పాలన గాడని పడేలా చేస్తానని తాడేపూడి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పీఎంపీ వైద్యులకు హామీ ఇచ్చారు. స్థానిక తాళ్ళముందూరుపాలెంలోని పీఎంపీ అసోసియేషన్ హాల్లో డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పీఎంపీ అసోసియేషన్ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సైకో పాలన నుండి రాష్ట్ర విముక్తి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయని, తాను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా దోచేసిందని, రాష్ట్రంలో అన్ని ఆస్తులు తాకట్టు పెట్టేసిందని, మళ్లీ గెలిస్తే ప్రజల ఆస్తిని కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడదని హెచ్చరించారు. బొలిశెట్టి శ్రీనివాస్ వెంట జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, గుండుమోగల సురేష్ ఉన్నారు. పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మునగాల జితేంద్ర, కార్యదర్శి కొల్లి రాజశేఖర్, అసోసియేషన్ నాయకులు వై గోపాలకృష్ణ, కొడిసి రమేష్, జే త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి సేవ చేయడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2014 నుంచి 19లో ఉన్న తాడేపల్లి పరిస్థితిలో నన్ను ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి కుటుంబ సభ్యులందరూ నన్ను మున్సిపల్ చైర్మన్గా ఏకపక్షంగా గెలిపించారు. అది రుణం తీసుకునే విధంగా ఆ రోజుకి ఇక్కడున్న రోడ్ల పరిస్థితి అంటే మీకు తెలుసు. 2014కి బైపాస్ రోడ్ లేదు, సెకండ్ ఫ్లైఓవర్ రోడ్ లేదు, ఎక్కడా పార్కులు లేవు, ఎక్కడా కూడా మంచినీళ్ళు ఇచ్చే సందర్భం లేదు. నేను వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దానికి
గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఏదైతే చేయగలమో అన్నీ కూడా అన్ని రోడ్లు వేయించడం జరిగింది. దాదాపు 7 పార్కులు మనం కట్టించాం. హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాను తప్ప నేను నా కుటుంబానికి డబ్బు సంపాదించిన ఆలోచన నాకు ఎప్పుడు లేదు. కాబట్టి మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మీ అధికారులు కానీ ఇక్కడ ప్రజలను ఎవరైనా అడగవచ్చు. ఎక్కడ కూడా నేను ఎగ్నెస్ట్ ఏంటంటే కరప్షన్కి ఎగ్నెస్ట్, నేను డబ్బు తీసుకోను, ఎవరిని తీసుకుంటే అధికారులు నేను ఉంచలేదు. అలాగే పరిపాలన చేశాను. సామాన్యులకు న్యాయం జరిగే విధంగా పరిపాలన ఉండాలి. ఎక్కువ మంది విస్తృత సేవ చేయాలంటే అధికారం కావాలి. మామూలు కూడా మనం చేయొచ్చు కదండి అంటే నేను చేశాను. నేను ఓడిపోయిన తర్వాత దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టి కరోనా సమయంలో 89 లక్షలు కరోనా సమయంలో నేను మందులకు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలకు కానీ, హాస్పిటల్ బిల్లులు కానీ, ఆక్సిజన్ సిలిండర్ ఎవరైతే వస్తుందే నేను నాకు ఒకటే అనుకున్నాం, మనకి ఎలాగ బతకడం అందరం చచ్చిపోతాం, డబ్బుతో మనం చచ్చిపోతాం అవసరం చాటాడు కడుపు నించాలనే ఉద్దేశంతో ఆ రోజులు పనిచేస్తే పోలీసులు వచ్చి జనాన్ని చదవడం సందర్భం కూడా చాలామందికి తెలిసి ఉంటుందని నేను భావిస్తాను. నేను నిజాయితీగా ఉండి నేను డెవలప్ చేశానని మీకు అనిపిస్తేనే నాకు ఓటే. ఎందుకంటే నేను పిఎంపీ మీద అవసరం వస్తుందని నా దగ్గరికి మా జనతా డాక్టర్ గారు నాకు బాగా కాశీ గారు, నాకు రాజు గారు కానీ అందరూ తెలుసు. ఎప్పుడైనా నన్ను మీ పిఎంపీ డాక్టర్ మీద కేసులు పెట్టినప్పుడు అప్పుడు నాకు డాక్టర్ వచ్చి మాకు సహకరించమని అడిగి ఖాళీ లెటర్ అడిపి సంతకం పెట్టి నా మున్సిపల్ దాని మీద మీరు ఎలా అయితే అలా వాడుకోండి, పూర్తి మద్దతు నీకు ఇస్తాను నేను. ఎందుకంటే ఏ విలేజ్లో అయినా ఈ ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే ఆ విలేజ్లో చాలా ప్రాణాలు పోతాయి. మొట్టమొదటి మెట్టు ఎక్కింది డాక్టర్ గారి గుమ్మం. కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిపాలన గురించి మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇంకొకసారి ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగితే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇంకెవరో ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. మీకు డబ్బులు ఇస్తా కూడా అదే డబ్బులు ఉండవు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి నేను సుమారు 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నాను. ఆయన నాకు కుటుంబ సభ్యుల్లో ఒక అన్నయ్య ఏదైతే కావాలనుకుంటారో అటు అన్నయ్యగా నాకు ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అదే కాకుండా తాడిపల్లి నియోజకవర్గంలో మరి జనసేన పార్టీలో ఓడిపోయిన తర్వాత ఏదైతే జనసైనికులు కార్యకర్తలు మరి వీరమహిళలు వీళ్ళందరూ కూడా ఏమైపోతారని చెప్పి ఆయన ఓడిపోయిన మరి వాళ్ళ వ్యాపారాలు కానీ ఇవి చేసుకోవడం మానేసి కంపల్సరీ తాడిపల్లి నియోజకవర్గంలో ప్రజల్లో మనం ఉండాలి, ప్రజలకి ఏ అవసరమో ఏ సహాయమో అందించాలని ఒక ఆలోచనతోటి మరి వీరమహిళలతోటి జనసైనికులతోటి గ్రామాల్లో ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యకి వెంటనే స్పందించే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కర్నూలులో బీసీ కుటుంబానికి ఒక యాదవుల కుటుంబానికి 6గురు ఇల్లు కాలిపోయింది, తాటేకిల్లు. వెంటనే అక్కడ ఏం చేద్దామని ఒక వీరమహిళలు చీరల కంపెనీ పెడితే అక్కడ కంపెనీకి వెళ్ళి ఆ పరిస్థితి చూసి ఒళ్ళు కాలిపోతే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ చేయించి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 5 లక్షల రూపాయలతో రేక్ షెడ్ చేసి ప్రోగ్రాం వాళ్ళకి ఇల్లు కట్టించారు. ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసినట్టు ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలి పేర్కొన్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం వేముడోలు మండలంలోని అతి సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దారు వరహాలయ్య, ఎంపీడీఓ స్వర్ణలత ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. చెట్టుండపాడు, అగడాల లంక, లింగంపాడు, వడ్లపట్ల, పాతకొత్త, అంబరపేటలోని పోలింగ్ బూత్లను ఆర్ఓ స్వయంగా తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. గేట్ ఎంట్రన్స్ పరీక్షల్లో ఏపీ నిట్ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. జాతీయ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. నిట్లో బీటెక్ చదువుతున్న జయంత్ హరిదాస్ విశాల్ 20వ ర్యాంకును, పూజారి కేశవ సుబ్రహ్మణ్యం 32, పెద్ది సిద్ధార్థ 45, రామిరెడ్డి వెంకటసాయిరెడ్డి 59, ఋషినాథ్ 100, అభిరామ్ కల్లూరి 103 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఇలా జాతీయ ర్యాంకులు సాధించారు. 100 లోపు 5, 1000 లోపు 18 మంది ర్యాంకులు సాధించారు. వీరిని గేటు ఉచిత శిక్షణా కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వినోద్ కుమార్ రాజా, డీన్లు డాక్టర్
జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ టి కురుమయ్య, రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేషన్ డీన్ డాక్టర్ సందీప్లు ప్రత్యేకంగా అభినందించారు. NIT Andhra Pradesh established in the year of 2015 and 2019 onwards, it started a scheme for free GATE coaching. This coaching is not only for the NIT Andhra Pradesh students. This facility also extended to the non-NIT students who are studying in neighboring private engineering colleges. That means that the Saturday, Sunday, the free GATE coaching classes will be taking place, where our NIT faculty members will teach the courses, and the NIT Andhra Pradesh students as well as the non-NIT students also will be attending these classes, where this program is completely free, and every year a good number of students are being qualified who are undergoing this GATE free coaching facility. And we are happy to share that this year there are more than 200 students are qualified who are undergone using this GATE free coaching facility. So this examination facilitates students to grab jobs in public sector industries such as IOCL, ONGC, BHL, etc. And also to get admission in higher institutions like IISc, Bangalore, premier institutions like IITs, NITs and other national important institutions in this country. So we would like to continue serving to the nation in that way, providing the free coaching to the students, not only the NIT students, also the non-NIT students, neighboring engineering colleges, and we would like to extend this facility. ఉంగుటూరు నియోజకవర్గం పొత్తు ఎమ్మెల్యే అభ్యర్థి పస్మట్ల ధర్మరాజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులతో 3 రోజుల నియోజకవర్గ మహాపాదయాత్రను గణపవరం మండలం మొయ్యేరులో గురువారం ప్రారంభించారు. మొయ్యేరులో ఉదయం 7 గంటలకు టీడీపీ, జనసేన నాయకులు, ఆ పార్టీల కార్యకర్తలతో పాదయాత్ర ప్రారంభమై పిప్పర, ఏగోపవరం, ముగ్గళ్ళ, అర్ధవరం సెంటర్, గణపవరం, బోనపల్లి, మందలపర్రు గ్రామాల మీదుగా నిడమరకు చేరుకుంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగించారు. ఆయనకు మెయిన్ రోడ్డు మీద గ్రామాలలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గణపవరం మండలం తెలుగుదేశం అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణరాజు, ఇన్కమ్ ట్యాక్స్ సుబ్బరాజు, తోటా శ్రీను తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం జెండాలు రెపరెపలాడిస్తూ ఉత్సాహంగా కార్యకర్తలు పాదయాత్ర చేశారు. నారా భువనేశ్వరిది నకిలీ ఓదార్పు యాత్ర అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోట్టు సత్యనారాయణ విమర్శించారు. బుధవారం కుంచినపల్లి, పడమరవిప్పర్ గ్రామాల్లో భువనేశ్వరి యాత్రలపై ఆయన పెంటపాడు మండలంలో ముదునూరులో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మంత్రి ఇలా వ్యాఖ్యానించారు. టీడీపీ సోషల్ మీడియా గూండాల అకృత్యాల కారణంగా అర్ధాంతరంగా తనువు చాలించిన గీతాంజలి చావు కేక భువనేశ్వరికి వినపడలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును భువనేశ్వరి ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నించారు. ఆమెకు ఇంగిత జ్ఞానం ఉంటే గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. ఈ సమావేశంలో మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైస్ చైర్మన్ చోడగిరి చంద్రబాబు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు బోరాడ శ్రీనివాస్, గుండుమొగల సాంబయ్య, సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు పెన్నాడు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో బ్రిటిష్ నాడు కలబట్టు కడితే దాన్ని తీసేసి దాని స్థానంలో కొత్త డిజైన్ చేయించి అక్కడ కలబట్టుని కట్టి ఆ బక్లిష్ డ్రైన్లోకి ఈ డ్రైన్ అని వెళ్ళిపోయేలాక అక్కడ తూడు గుర్రపు డెక్కతోటి ఆగిపోకుండా ఉండేలాగా చేసి ఇవాళ ఎక్కడ కూడా మురుగునీరు పొలాలు మొలిగిపోకుండా కిందకి తీసుకెళ్ళిపోయి కార్యక్రమం చేశాం. దీనికి ఎంత అవగాహన ఉండాలి? ఎవరికి ఇటువంటి అవగాహన? ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు చేశారు? ఏ ఒక్కరన్నా దాని మీద సమస్య మీద దృష్టి పెట్టిన సందర్భం ఉందా? ఇవాళ అంత అవగాహనతోటి ఆ సమస్యను తీర్చాలంటే మొట్టమొదటిసారి నేను ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకొచ్చాను. అవేళ దగ్గర జిల్లాకి 90 కోట్లు వస్తే 18 కోట్లు మన నియోజకవర్గానికే తీసుకురావడం జరిగింది. ఒక్క పెంటపాడు మండలానికి అప్పుడు 9 కోట్లు 10 కోట్లు ఇన్సూరెన్స్ రూపంలో వచ్చాం. అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్సూరెన్స్ మొత్తం ఉన్నది తెలియదు ఎవరికి. అటువంటి పరిస్థితి మనం రైతాంగాన్ని ఆదుకుంటూ ఉన్నది అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చాం. నారా భువనేశ్వర్ గారు ఇవాళ ఏదో చెరుకుల ఆవిడ భర్త నారా చంద్రబాబు నాయుడు
జైల్లోకి వెళితే అయ్యో బాబోయ్ చంద్రబాబు నాయుడు లాంటి మనిషి జైల్లోకి వెళ్ళిపోయాడా అని గుండె ఆగిపోయినాయి అంట. ఎవరైనా చంద్రబాబు గురించి ఇంత దుర్మార్గుడు, ఇంత మోసగాడు, నమ్మించి గొంతు కోశాడు, 2014లో ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎంత ప్రజలందరినీ మోసం చేశాడని అందరూ తిట్టుకుంటుంటే ఈవిడికేమో అలా కనపడిందంట. ఇవాళ మొన్న ఒక సంఘటన జరిగింది, అందరూ పేపర్లో కూడా చూసాం మనం. ఒక గీతాంజలి అనే అమ్మాయి, ఆవిడికి ఇల్లు వచ్చింది, తెనాలికి దగ్గర అనుకుంటా, తెనాలికి దగ్గర ఇల్లు వచ్చింది, అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివించుకుంటుంది, ఆవిడికి ఆసరా డబ్బులు వచ్చినాయి, అన్ని రకాలుగా కూడా అత్తగారికి మామగారి పెన్షన్లు వస్తున్నాయి, మరి ఆ పిల్లలు చదువుకోవడానికి కాలేజీ ఫీజు కడుతున్నారు. ఇవన్నీ సంతోషంగా ఆవిడ ఒక మీటింగ్ సందర్భంగా చెప్పితే ఈ తెలుగుదేశం దుర్మార్గులు ఐటీడీపీ అని సోషల్ మీడియాలో ఆ మహిళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ అటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆవిడ చెల్లించిపోయి ఇంత దుర్మార్గం ఉంటారా, ఇంత దుర్మార్గంగా నా గురించి రాస్తారా అని ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మీరు ఈ నారా భువనేశ్వరి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే, అయ్యో మా టీడీపీ పార్టీ చేసిన అల్లరికి, వాళ్ళు చేసిన యాగికి, వాళ్ళు చేసిన అసభ్యకరమైన పోస్టింగ్లకి ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి నేను వెళ్ళి ఆదుకోవాలి అని ఇంగిత జ్ఞానం ఉందా నారా భువనేశ్వరికి? స్వయంగా తండ్రిని వెన్నుపోటు పొడిచిన భర్తని కనీసం నిలదీయలేని, అంటే మన ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజల కోసం ఎంత తపన పడ్డాడో అందరికీ తెలుసు. ఆయన కష్టం మీద తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని ప్రజల్లో తీసుకొచ్చి గెలిపించాడు. అటువంటి తండ్రిని వెన్నుపోటు పడితే భర్తని కనీసం నిలదీయలేని వ్యక్తిత్వం లేని మరి ఎవరైనా ఉన్నారంటే నారా భువనేశ్వర గారి గురించే చెప్పాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోయారని, నిజంగా నా కుటుంబానికి ఇంత ఆధారంగా ఉన్నాడు, నా కుటుంబం ఏమైపోద్ది, ఎలా బతకాలని గుండె ఆగిపోయి చనిపోయిన 850 మంది. దానికి ఏదో ఈ తెలుగుదేశం మీడియా వాళ్ళు, ఈ పచ్చ మీడియా వాళ్ళు దానికి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళారంటే ఎవరు చనిపోయినా సరే పేర్లు రాసి పంపించేశారు. ఏదో రకంగా మనం కూడా ఏదో ఇచ్చినట్టుంటే అందరం జనంలోకి వెళ్తామని చెప్తే ఇవాళ ఆవిడ తగుదనమ్మా అంట వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం,
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఓటర్లను చైతన్యపరిచే క్రమంలో స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా నోడల్ అధికారి ఆర్టీసీ డిపో మేనేజర్ ఏలూరు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. డిపో ఆవరణలో కళాజాత బృందంచే బుర్రకథ ప్రదర్శించారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు ద్వారా మంచి నాయకత్వం ఉన్న వారిని ఎన్నుకోవడం ద్వారా మంచి సమాజాన్ని, మంచి రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని నిర్మించుకోవచ్చని చెప్పారు. కొత్తగా ఓటు వచ్చిన వారు తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగం గురించి మరి ఇక్కడ ఇలా సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన ఓటు హక్కే మన ఆయుధంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుని మనకి ఎలాంటి పాలకులు కావాలి, మనకి ఎలాంటి పాలన కావాలి, సుపరిపాలన కావాలి అంటే ఎలాంటి ప్రలోభాలకి కూడా లోను కాకుండా మన ఓటు హక్కును వినియోగించుకుని మనందరం కూడా చక్కటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. చక్కటి పరిపాలన తీసుకుని మరి మనందరం కూడా అభివృద్ధి పదంలో నడవడానికి మరి మనందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి మరి ఈ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా కూడా చెప్తామని చెప్పేసి చక్కటి నిర్ణయం తీసుకోవడం, మరి కలెక్టర్ గారి నిర్ణయం మేరకు ఇలాంటి కార్యక్రమం జరగడం అనేది చాలా మంచిది. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోండి, ఎలాంటి ప్రలోభాలకి కూడా లొంగకండి. థ్యాంక్ యూ. ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఏదైతే 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనేటువంటి నినాదంతో ఈరోజు మన ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓటింగ్ శాతాన్ని పెంచాలి. ఇప్పటి వరకు రూరల్ అర్బన్గా చూసుకున్నట్టయితే రూరల్లో ఓటింగ్ శాతం పర్వాలేదు, 70-75% వరకు వస్తుంది. అదే అర్బన్ తీసుకుంటే బిలో 50% ఉంది. మరి దానికి ప్రధాన కారణం మీకున్నటువంటి పన్నులు ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా కొంతమేరకు నిర్లక్ష్యం కూడా అని చెప్పాలి. మన యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. కంపల్సరీ ప్రజాస్వామ్యంలో పటిష్టమైనటువంటి నాయకత్వం మనం కావాలని కోరుకున్నప్పుడు మన ఓటుని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకొని రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం 90% అండ్ అబవ్ వచ్చేటట్టుగా కృషి చేయాలి. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు ఖండించారు. బొజ్జల సుధీర్ వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయనను చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చీకటిమిల్లి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రవాదులుగాను, టెర్రరిస్టులుగాను ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నేను మాలమహానాడు జాతీయ అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం కావాలి, గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకుని రావటం, ఆ వ్యవస్థలో వాళ్ళకి ఆర్థికంగా అంటే జీతం అనేది ఎక్కువ లేకపోయినా సరే వారు స్వచ్ఛందంగా ఒక 50 గృహాలకు ఒక వాలంటీరు
వ్యవస్థ పెట్టడం వల్ల ఆ 50 గృహాల్లో అంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆ 50 గృహాల్లో ఎవరికి ఏం జరిగిన ఏ ఇబ్బంది ఉన్నా సరే అక్కడ ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఎవరెవరికి అందుతుంది వారి బాధ సాధకాలు చూస్తూ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అలాంటి వారిని తీవ్రవాదులుగాను టెర్రరిస్టులుగాను అసలు మీరు మాట్లాడటానికి మీ మాటలు ఎందుకు వచ్చే అలాగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మీరు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తాడేపూడెం నాయకులు మాదిరెడ్డి రమేష్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు గట్టు గోపకృష్ణ, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లాబాబి, సజ్జా సుబ్రహ్మణ్యం, పర్వతం మురళి, ఆకుల అంజి, మద్దూరి సతీష్, బాసంశెట్టి రాజు, మెగా అభిమానులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా పొద్దునుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ ఆఖరిగా ఈ లార్డ్ ఆఫ్ లివింగ్లో మన రమేష్ గారి సారథ్యంలో పిల్లలకి పౌష్టికాహారం అందజేయడం, పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. పిల్లలంటేనే దేవుళ్ళ సమానం. వీళ్ళందరూ కూడా మెగా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ మేము ప్రతి పుట్టినరోజు కార్యక్రమం కూడా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రామ్ చరణ్ గారిని చూసుకుంటే ప్రపంచ సినీ చరిత్రలో హాలీవుడ్ బాలీవుడ్ కూడా ఇవాళ ఆయన వైపు చూస్తూ ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అందరూ కూడా మా మెగా అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రామ్ చరణ్ గారు ఆయన చేసే సేవా కార్యక్రమంలో మరింత ముందుగా వెళ్ళి కరోనా టైంలోనే కాదు, ఇవాళ చిరంజీవి గారు హైదరాబాద్లో ఆయన సొంత నిధులతో కుటుంబ నిధులతో హాస్పిటల్ కడతాం. ఆ హాస్పిటల్ కూడా ముందుండి ఆయన మెగా అభిమానిగా కాదు, ఎవరు వెళ్ళినా మెగా అభిమాని చిన్న అభిమాని అపోలో హాస్పిటల్కి ఫోన్ చేస్తుంటే వెంటనే స్పందించి అక్కడ కమిటీ కూడా వెంటనే వైద్యం అందించడంలో రామ్ చరణ్ గారు చేస్తున్న సేవలకు కానీ అలాగే ఆ సతీమణి ఉపాసన గారు చేస్తున్న సేవలందరూ కూడా మా అభిమానులకు ఎంతో ఆనందంగా ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం మంగదేరా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర కేక్ కట్ చేసి అలాగే అక్కడ స్వీట్స్ పంచడం, తర్వాత లార్డ్స్ ఆఫ్ లివింగ్ ఈవినింగ్ కార్యక్రమంగా లార్డ్స్ ఆఫ్ లివింగ్లో పిల్లలకి అన్నదానం చేయడం, అలాగే ఈ మెగా పవర్ రామ్ చరణ్ యువశక్తి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకి రామ్ చరణ్ యువశక్తి తరపున వీళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈయన చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదించాడు. ఎందుకంటే ఆయన నటించిన ప్రతి చిత్రం ఈరోజు ఏ చిత్రానికి ఆ చిత్రానికి పరిణితి చెందుతూ రంగస్థలం తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాతో రాబోతున్నారు. నేను గేమ్ చేంజర్ కాదు, బాక్సాఫీస్ చేంజరు రామ్ చరణ్ అని చెప్పడానికి ఏ అతిశయోక్తి లేదు. ఎందుకంటే బాక్సాఫీస్ రారాజుగా చిరంజీవి గారు అప్పట్లో పేరుంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు దాన్ని బీట్అవుట్ చేస్తున్నారు. అలాగే సచిన్ కొడుకు సచిన్ కాలేదు, బచ్చన్ కొడుకు బచ్చన్ కాలేదు, కానీ మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ మించిన తనయుడు అవడం మా మెగా అభినందనకి అందరికీ ఆనందదాయకం. మా చిరంజీవి గారి అబ్బాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం లార్డ్స్ ఆఫ్ లివింగ్లో మరి రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరుగుతున్న పుట్టినరోజు కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పిల్లలకి అన్నదాన కార్యక్రమం మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అభిమానులుగా వాళ్ళు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఒకే ఒక విషయం మనం చెప్పాలి, చిరంజీవి గారు మెగాస్టార్గా రాష్ట్రంలో ఎంత కీర్తి అయితే గడించారో, అంటే పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే ఏ తండ్రికైనా అతనికి మించి కొడుకు వృద్ధిలోకి వచ్చినప్పుడు. నిజంగా రాష్ట్రానికి ఒక రకంగా కొడుకంటూ ఎలా ఉండాలి అని చూపించినటువంటి రామ్ చరణ్ గారి ఆయన జీవితం నిజంగా అందరికీ ఆదర్శం. ఏం చేతనంటే చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారి కంటే బాగా కీర్తి సంపాదిస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదు. ఇవాళ ప్రపంచంలోనే మరి అన్ని రకాల సినీ పరిశ్రమల్లో రామ్ చరణ్ వైపు చూడడం, రామ్ చరణ్ని ఒక గ్లోబల్ స్టార్గా గుర్తించడం నిజంగా గర్వకారణం.
పెండపాడు మండలం దర్శపర్లో శ్రీ సీతారామాంజనేయ దేవస్థాన పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని గురువారం ఉదయం అన్నదానం డాక్టర్ చిదంబర శాస్త్రి ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల 24 ఆదివారం నుండి విగ్రహాలకు వివిధ రూపాలతో పూజలు నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. గురువారం ఉదయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, మధ్యాహ్నం శాంతి కళ్యాణ మహోత్సవం, అనంతరం అన్నసమారాధన జరిగింది. శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్ఠ జరిగింది. హనుమత్ సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠితుడయ్యాడు. శ్రీరాముడు అని అంటే కేవలం ఒక దైవంగానే కాకుండా రాముడు ధర్మస్వరూపుడు. ఆయన చేసినవన్నీ కూడా ఈ సమాజానికి మేలు కూర్చేటటువంటి ధర్మాలు. అట్లాగే ఆయన మర్యాదా పురుషోత్తముడు. మర్యాదా పురుషోత్తముడు అంటే మర్యాద అంటే హద్దు. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటటువంటి తత్వము శ్రీరామచంద్రుడిది. మనిషి ఎలా జీవించాలో తెలియజేయటం కోసమని వచ్చినటువంటి అవతారమే శ్రీరామచంద్రమూర్తిది. కాబట్టి కేవలం ఆయన ఆరాధ్యుడే కాకుండా ఆదర్శం కూడా అని చెప్పి మనం గ్రహించాలి. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగినటువంటి ఈ సంవత్సరంలోనే దర్శపర్రులో కూడా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠితుడవటము అదొక ప్రత్యేకత. ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం వల్ల మనము ఇహము పరము రెండు కూడా సంపాదించుకొనవచ్చు. పునఃప్రతిష్ఠ జరుగుతున్న సీతారామాంజనేయ స్వామి దేవాలయం జరిగిందండి. దీనికి వచ్చినటువంటి ప్రముఖులు ఈ దేవాలయం ఈ గ్రామంలోని ప్రజల అదృష్టం కొద్దీ ఇవాళ ఇక్కడ జరిగిందండి. దీనికి యంత్రాలు తయారు చేసిన వాళ్ళు అన్నదాన చిదంబర శాస్త్రి గారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి కింద వేసిన యంత్రం తయారు చేసినటువంటి అన్నదాన చిదంబర శాస్త్రి గారు యంత్రాన్ని తయారు చేయించి ఆ యంత్రానికి అనుష్ఠానం చేసి యంత్రాన్ని అక్కడ నుండి అంగలకుదురు వాసుదాస్వామి గారి ఆశ్రమానికి పంపించారండి. 23వ తారీఖు అంగలకుదురు ఆశ్రమం నుంచి 23 మధ్యాహ్నం బయలుదేరి మన దర్శపర్రు గ్రామానికి వచ్చిందండి. ఈ దర్శపర్రు గ్రామానికి వచ్చే వరకు ఉన్న అంగలకుదురు ఆశ్రమంలో ఉన్నంతకాలంలో దానికి 1,11,908 మంత్రాన్ని జపం చేసి యంత్రానికి ధారపోసి యంత్రాన్ని బలోపేతం చేసి ఆ బలోపేతమైన యంత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇవాళ దీన్ని ధూపదీప నైవేద్యాలతో నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఈ దర్శపర్రు గ్రామంలో ఈ గుడి కడటానికి చాలా శ్రమ ఉంది. అలాగే దర్శపర్రు గ్రామం ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. ఇది సంవత్సరంన్నర సుమారు నుంచి ఇలా కడుతున్నాం. ఇంత బాగా రావాలని ఫస్ట్లోనే అనుకున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. ప్రతి ఊళ్ళు అడగగానే ఏది అడిగితే అది అందరూ సహారం చేశారు. ప్రజల సహారంతో ఇవన్నీ చేసాం. చాలా బాగా జరిగింది ఈ గుడి. అయోధ్యలో రాముడు వారిని ప్రతిష్ఠించిన సంవత్సరమే మన దర్శపర్రు రామాలయంలో రాముడు వారిని ప్రతిష్ఠించడం చాలా అదృష్టమని మేము భావిస్తున్నాం. ఆ శ్రీరాములు ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ, దర్శపర్రు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని, ఆ రాములు వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషనర్ డిస్ట్రిక్ట్ లీగల్ అడ్వైజర్గా మాలిని శివకుమార్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను ఎన్సీఆర్సీ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ తుమ్మూరి ఆంజనేయులు నియామక పత్రాన్ని శివకుమార్కి అందించారు. ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్గా నియమింపబడిన మాలిని శివకుమార్ మాట్లాడుతూ లీగల్గా కన్స్యూమర్స్కు ఎటువంటి సందేహాలు సలహాలు కావాల్సిన వారికి అందుబాటులో ఉండి న్యాయం జరిగేటట్లు చూస్తానన్నారు. కార్యక్రమంలో ఎన్సీఆర్సీ సెక్రటరీ నిమ్మల శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉప్పు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఆర్సీ నేషనల్ చైర్మన్ నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మలిన శివ గారిని ఏలూరు డిస్టిక్ ఎన్సీఆర్సీ డిస్టిక్ లీగల్ అడ్వైజర్గా అపాయింట్మెంట్ లెటర్ అందించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్సీ చైర్మన్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. ఎన్సీఆర్సీ స్టాఫ్ సంబంధించి నా సహాయ దాఖలు ఉంటే లీగల్గా
ఏ అవసరం ఉన్నా సరే 24 అవర్స్లో దానికి ఎన్సీఆర్స్ తీసుకెళ్ళి దానికి సత్వరం జరిగేట్టు చూస్తాము. స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల పాఠశాల భౌతా కేంద్రంలో సగరా కార్పొరేషన్ డైరెక్టర్ న్యాయవాది కర్ణాటి కన్నయ్య సాయికుమారి దంపతులు తమ కుమార్తె లలితాదేవి పుట్టినరోజు పురస్కరించుకుని దివ్యాంగ పిల్లల సమక్షంలో బర్త్డే కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటి కన్నయ్య మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా దివ్యాంగ పిల్లల మధ్య కొంత సమయం గడపడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగ పిల్లలను ఆదరించి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో భౌతా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. భవితా స్కూల్లో ఈరోజు నా కుమార్తె లలిత పుట్టినరోజు వేడుకలు ఈ పిల్లల మధ్యలో చేసుకోవడం ఆనందకరంగా ఉంది. ఈ దివ్యాంగ పిల్లలకి అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందిస్తే మనల్ని చూసి ఇంకా కొంతమంది ఈ సెంటర్కి కాస్త హెల్ప్ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ పిల్లలకి కావాల్సిన వస్తువులు ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఇచ్చున్నారు. మరికొంతమంది కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తే మీరందరూ కూడా మీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ ఇట్లా చేసుకోవడం మూలంగా ఈ భవితా సెంటర్ పిల్లలందరికీ కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. మనం ఊరికనే సినిమాలకి పబ్బలకి వాటికి వీటికి ఖర్చు పెట్టేది ఇక్కడ ఇటువంటి పిల్లల సమక్షంలో చేసుకోవడం మూలంగా ఎంతో ఆనందకరంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన ఈ స్కూల్ వారికి, ఈ స్కూలు స్టాఫ్కి మరియు వీరందరికీ కూడా పిల్లలకి వారి తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గురువారం పురస్కరించుకుని స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో ఉన్న షిర్డీ సాయిబాబా గుడిలో సాయినాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజారి ర్యాలీ రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సాయిబాబాకు వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు, తెల్లవారుజామున కాకర హారతి, మధ్యాహ్న హారతి, శేష హారతి నిర్వహించారు. మధ్యాహ్నం భోగవెల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు అందజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి వారం కూడా మీరందరూ ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తే మరింతమంది భక్తులు తృప్తిగా భోజనం చేయడానికి వీలు కలుగుతుంది. కావున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఈ అన్నదానం యొక్క ఉద్దేశం ఏమిటంటే ముందుగా లేని వాళ్ళకి, అలాగే ఈ అన్న సమారాధన మీద ఆధారపడి ఇంకా బయట తిరిగే పేదల కోసం చేయడం జరుగుతోంది. కావున మీ వంతు విరాళాలు అందజేసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.